జిల్లా కేంద్రంలోని బొక్కలగూడలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. మందమాది కృష్ణకు పాలాభిషేకం చేశారు. ఇక విజయోత్సవాలలో భాగంగా జెండావిష్కరణ మందమాది కృష్ణకు పాలాభిషేకం చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్ఎల్ఎం మల్లేష్ మాదిగా పాల్గొని జెండావిష్కరణ అనంతరం విజయోత్సవ ర్యాలీ సభను ఉద్దేశించి మాట్లాడారు. నిజమైన మాదిగల ఆత్మగౌరవానికి, ఉనికికి, అస్తిత్వానికి కంచుకోటగా నిలిచిన వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బొక్కలగూడ కాలనీ ఒక ప్రత్యేకత కలిగి ఉందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాలకు ఏర్పాట్లు చేసిన ఇక్కడ ఉమ్మడి ఎంఆర్పీఎస్ మొదటి తరం ఉద్యమ నాయకత్వానికి, యువతకు ఉద్యమ అభినందనలు తెలియజేశారు. 3 దశాబ్దాల పోరాటం విజయం సాధించమంటే అది కేవలం మందమాదిగ కృష్ణ పటిష్టమైన పోరాట ఫలితమేనని అన్నారు. మందమాది కృష్ణ అడుగుజాడల్లో నడుస్తూ ఇదే చైతన్యంతో, ఉత్సాహంతో ముందుకు, ఉద్యమ స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ టౌన్ ఇన్ఛార్జీలు మడిపల్లి మనోజ్ మాదిగా మరియు పసుల వీరు మాదిగా మరియు ఎంఆర్పీఎస్ ఈ కాలనీ పెద్దల సమక్షంలో ఈ యొక్క ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణతో పాటు ఎంఆర్పీఎస్ విజయోత్సవాల్లో భాగంగా 3 దశాబ్దాల పోరాటం, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరిగినటువంటి ఈ తెలుగు నేల మీద పోరాటం ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన దానికి హర్షిస్తూ గౌరవనీయులు జాతి అధినేత సామాజిక ఉద్యమాలకు నిలయంగా అన్ని వర్గాల సమస్త సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేసినటువంటి అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాది గారికి పాలాభిషేకం చేసుకుంటూ